ఫార్ములాస్ చెప్తాను. ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఈరోజు చెప్తాను. మల్టిపుల్ యాంగిల్స్, మల్టిపుల్ యాంగిల్స్, గుణిజ కోణాలు, తెలుగులో గుణిజ కోణాలు, మల్టిపుల్ యాంగిల్స్, గుణిజ కోణాలు. వాట్ ఈజ్ మల్టిపుల్? మల్టిపుల్ అంటే ఏమి? 2 into 1 is equal to 2. 2 into 2 is equal to 4. 3 into 1 is equal to 3. 3 into 2. 3 2s are 6 tables. ఇక్కడ దీన్ని ఏమంటారంటే మల్టిప్లికెండ్. మల్టిప్లికెండ్, దీన్ని మల్టిప్లయర్, దీన్ని మల్టిపుల్. దీన్ని మల్టిప్లికెండ్ అంటారు తెలుగులో, దీన్ని గుణ్యం అంటారు. గుణ్యము, దీన్ని గుణకము, గుణ్యము, గుణకము, ఇది గుణిజం. గుణిజము, గుణ్యము, గుణకము తెలుగులో, గుణిజము. మల్టిప్లికెండ్, మల్టిప్లయర్, మల్టిపుల్. సో 2 యొక్క వీటిని 2 4ను 2 యొక్క మల్టిపుల్స్ అంటారు, మల్టిపుల్స్. అదేవిధంగా ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్, 3 6ను 3 యొక్క మల్టిపుల్స్, 2 4లను 2 యొక్క గుణిజాలు అంటారు. ఇక్కడ 3 6లను 3 యొక్క గుణిజాలు అంటారు. వీటికి వేరే పేర్లు కూడా ఉన్నాయి, అవి అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఫ్యాక్టర్స్ అంటారు, దీన్ని కుడి చేతి వైపు ఇచ్చేదాన్ని ప్రోడక్ట్ అంటారు, అది అవసరం లేదు. ఇవి ఈ విధంగా కూడా అంటారు. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడతాం. చూడండి, ఇక్కడ వీటిని ఏమంటున్నాము? ఈ 2 4లను 2 యొక్క మల్టిపుల్స్ అంటున్నాం, మల్టిపుల్స్ అంటున్నాం. వీటిని మల్టిపుల్స్, గుణిజాలు అంటున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేది ఇవి కూడా గుణిజాలు అంటున్నాం. ఇక్కడ చూడండి, 2 into a is equal to 2a. సో 2 into a. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చినట్టు ఇక్కడ ఏమన్నాం మనము? ఇక్కడ 3 into a is equal to 3a. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చే వాటిని ఏమంటున్నాం? మల్టిపుల్స్ అంటున్నాం. మల్టిపుల్స్, ఇక్కడ మల్టిపుల్స్ అన్నాం నెంబర్స్ వచ్చినప్పుడు. ఇక్కడ ఏంది? ఎక్స్ అనుకో, మనం ఏ యాంగిల్ ఏ అనుకున్నా, మనకు టెక్స్ట్ బుక్లో ఎక్స్ ఇస్తున్నారు కాబట్టి ఎక్స్ అనుకో. ఇక్కడ నంబర్స్ కాబట్టి ఇక్కడ మల్టిపుల్స్ అన్నా. ఇక్కడ యాంగిల్ ఉంది, 2 into యాంగిల్, ఎక్స్ అనేది యాంగిల్. సో మామూలుగా అయితే ఇక్కడ వీటిని ఏమంటున్నాం? నెంబర్స్, మల్టిపుల్స్, గుణిజాలు అంటున్నాం. ఇక్కడ కోణం వస్తుంది కాబట్టి ఎడమ చేతి వైపు వీటిని మల్టిపుల్, ఎడమ వైపు కోణం యాంగిల్ వస్తుంది కాబట్టి మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. వీటిని మల్టిపుల్ యాంగిల్స్, గుణిజ కోణాలు. వీటిని గుణిజాలు అంటారు కుడి చేతి వైపు ఉండే వాటిని. ఇవి కుడి చేతి వైపు ఉండే కాబట్టి ఇక్కడ నెంబర్స్ కాబట్టి గుణిజాలు అంటున్నారు. ఇక్కడ మనకు ఎడమ చేతి వైపు యాంగిల్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా వస్తుంది కాబట్టి ఈ గుణిజంలో ఈ మల్టిపుల్లో యాంగిల్ కూడా వస్తుంది కాబట్టి మల్టిపుల్ యాంగిల్, మల్టిపుల్ యాంగిల్ అంటారు. సో అది దాని అర్థం, మల్టిపుల్ యాంగిల్, గుణిజ కోణాలు. గుణిజ కోణాలు. దీనికి డెఫినేషన్ ఏం చెప్తారంటే 2x, 3x, 4x and so on are called multiple angles. తెలుగులో 2x,
కామా 3x కామా 4x అండ్ సో ఆన్లను గుణిజ కోణాలు అంటారు. గుణిజ కోణాలు అంటారు. 2x, 3x, 4x ఆర్ కాల్డ్ మల్టిపుల్ యాంగిల్స్. ఎందుకు మల్టిపుల్ యాంగిల్స్ అంటారంటే ఇవన్నీ మీకు చిన్న తరగతుల్లో టీచర్ చెప్పి ఉంటారు. ఇవన్నీ కూడా చిన్న తరగతుల్లో చెప్పి ఉంటారు. మీకు గుర్తు ఉండకపోవచ్చు, చాలా చిన్న తరగతుల్లో వచ్చి ఉంటాయి కాబట్టి దీనికి అందుకే వీటిని మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. ఓకే, సరే ఫార్ములాస్ చూస్తాం. ఫస్ట్ వన్ sin 2x is equal to 2 sin x cos x is equal to 2 tan x by 1 plus tan square x. Next, cos 2x is equal to cos square x minus sin square x is equal to 1 minus 2 sin square x is equal to 2 cos square x minus 1. Third one, tan 2x is equal to 2 tan x by 1 minus tan square x. Next, fourth one, sin 3a is equal to 3 sin a minus 4 sin cubed a. Fifth one, cos 3a is equal to 4 cos cubed a minus 3 cos a. Sixth one, tan 3a is equal to 3 tan a tan a. ఏనా కూడా అనుకోవచ్చు, యాంగిల్ తప్పేం లేదు. ఏ ఉంటే ఏ, ఆల్ఫా ఉంటే ఆల్ఫా, బీటా ఉంటే బీటా, గామా ఉంటే గామా, బి ఉంటే బి, ఎక్స్ ఉంటే ఎక్స్, వై ఉంటే వై. అంతే. మనం టెక్స్ట్ బుక్లో వాళ్ళు వై ఇస్తున్నారు కాబట్టి వై ఎక్సే రాసుకో. ఏమైనా అనుకోవచ్చు, ఏబిసి అనుకోవచ్చు, లేకపోతే ఆల్ఫా బీటా గామా అయినా రాయొచ్చు, ఎక్స్ వైలు రాయొచ్చు. So sin 3x is equal to 3 sin x minus 4 sin cubed x. Cos 3x is equal to 4 cos cubed x minus 3 cos x. Tan 3x is equal to 3 tan x minus tan cubed x by 1 minus 3 tan square x. Next, seventh one, sin square a is equal to 1 minus cos 2a by 2. Cos square a is equal to x. Cos square x is equal to 1 plus cos 2x by 2. చూడండి, సైడ్ ఇవన్నీ కూడా మల్టిపుల్ యాంగిల్స్. వీడి వరకు sin 2x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఈ ఫార్ములాలో ఇక్కడ ఈ మల్టిపుల్గా ఉండేది కోఎఫిషియంట్గా పోతుంది. కోఎఫిషియంట్గా పోయి ఇంకా ఫస్ట్ sin x అట్లే వచ్చా, నెక్స్ట్ ప్రోడక్ట్గా cos x వస్తుంది. sin 2x ట్యాన్లలో ఫార్ములా అంటే ఇది రాయాలా,
సైన్ 2x సైన్ కాస్లలో చెప్పంటే 2 sin x cos x. ఏది అవసరమైతే ప్రాబ్లంలో అది వాడుకుంటాం. ఆ లెక్క ఇచ్చిన దాన్ని బట్టి దానికి ఏ సూత్రం అప్లై అవుతుందో ఆ సూత్రం వాడుకుంటాం. ఈ సూత్రం అప్లై అయితే ఇది వాడుకుంటాం. సైన్ 2x వచ్చినప్పుడు ఈ సూత్రం అవుతుంది, ఈ ఫార్ములా అవసరమైతే ఇది వాడుకుంటాం. అర్థమైందా? సైన్ 2x సైన్ కాస్లో అంటే 2 sin x cos x. సైన్ 2x ట్యాన్లలో 2 tan x by 1 plus tan square x. ఏది అడిగితే అది గుర్తు రావాలి. నెక్స్ట్ cos 2x is equal to cos square x minus sin square x ఒక ఫార్ములా, 1 minus 2 sin square x ఒక ఫార్ములా, 2 cos square x minus 1 ఒక ఫార్ములా. ఎన్ని ఉన్నాయి మనకు ఇక్కడ? ఇంకొకటి కూడా ఉంది దీనికి. is equal to 1 minus tan square x by 1 plus tan square x. మొత్తం 4 ఫార్ములాస్ ఉన్నాయి. 1 2 3 4. cos 2x కు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఫార్ములాస్ ఉన్నాయి. అంటే cos 2x ను cos square x cos x sin x లలో చెప్పమంటే ఈ ఫార్ములా cos 2x వచ్చినప్పుడు ప్రాబ్లంలో ఈ ఫార్ములా అవసరమైతే ఇది వాడుకుంటాం, ఇది అవసరమైతే ఇది అవసరమైతే ఇది. ఆ ఇచ్చిన లెక్కకు అనుగుణంగా ఆ ఆన్సర్కి అనుగుణంగా ఏ ఫార్ములా వాడితే అది వస్తుందో అది వాడుకుంటాం. cos 2x ను cos సైన్లలో చెప్పమంటే cos square x minus sin square x, సైన్లలో చెప్పమంటే 2 sin square x minus 1, కాస్లలో చెప్పమంటే 2 cos square x minus 1, ట్యాన్లలో చెప్పమంటే 1 minus tan square x by 1 plus tan square x. ఏది అడిగితే గుర్తు రావాలా. నెక్స్ట్ tan 2x is equal to 2 tan x by 1 minus tan square x. ఈ sin 2x ట్యాన్లలో ఏముంది? 2 tan x by 1 ప్లస్ ఉంది. సేమ్ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజంత మిస్టేక్ చేసేస్తారు, ప్రాబ్లం పోతుంది. ఇదే sin 2x ట్యాన్లో ఏదో ఇదే ఫార్ములా, కాకపోతే ఎక్కడ తేడా ఉందంటే ఇక్కడ tan 2x మైనస్ వస్తుంది, sin 2x ప్లస్ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆడ ప్లస్ వస్తుంది, ఇక్కడ సేమ్ ఫార్ములా మైనస్ వస్తుంది. tan 2x is equal to 2 tan x by 1 minus tan square x. నెక్స్ట్ sin 3x is equal to ఇక్కడ మల్టిపుల్లో ఉండే 3 మల్టిపుల్, ఈ మల్టిపుల్ ఏమవుతుంది? కోఎఫిషియంట్ అవుతుంది. ఈ రేషియో అట్లే వస్తుంది, -4 వస్తుంది. 4 వచ్చి నెక్స్ట్ ఏమవుతుంది? సెకండ్ టర్మ్లో ఈ మల్టిపుల్ పవర్కు పోతుంది. ఈ మల్టిపుల్ పవర్ sin cubed x అవుతుంది. cos 3x ఇది కూడా అంతే. ఇది 4 ముందు వస్తుంది, 4 అంటే పవర్ ముందు వస్తుంది, 4 వచ్చింది. ఈ పవర్ ఈ మల్టిపుల్ పవర్ అవుతుంది ఫస్ట్ టర్మ్లో, మైనస్ నెక్స్ట్ ఈ మల్టిపుల్ కోఎఫిషియంట్ అయింది, ఆ రేషియో cos x అట్లే వచ్చాయి. నెక్స్ట్ tan 3x is equal to ఈ మల్టిపుల్ ఇక్కడ కోఎఫిషియంట్గా వచ్చాక అది tan x అట్లే వచ్చింది, మైనస్ నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఈ మల్టిపుల్ పవర్కు పోతుంది, tan cubed x by 1 minus 3 వస్తుంది. ఇక్కడ tan cubed x ఉంటే ఇక్కడ ఒకటి తగ్గుతుంది, tan square x వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది పవర్ను మల్టిపుల్గా రాసుకోవడం. పవర్ ఉంది ఇక్కడ ఎడం చేతి వాడు, దాన్ని మల్టిపుల్గా అవుతుంది. ఇక్కడ పవర్ ఘాతాంకము గుణిజంగా మారుతుంది. ఘాతాంకాన్ని గుణిజంగా మార్చే సూత్రము sin square a is equal to 1 minus cos 2a by 2, sin square x is equal to 1 minus cos 2x by 2. పవర్ మల్టిపుల్ అవుతుంది, ఘాతాంకము గుణిజం అవుతుంది. ఇక్కడ పవర్ ఉంది, ఇక్కడ గుణిజం ఉంది. cos square x is equal to 1 plus cos 2x by 2. ఇవి ఫార్ములాస్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. నిన్న చెప్పిన ఫార్ములాస్ చూడండి. ఒక ఎక్సర్సైజ్కి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ట్రిగ్నామెట్రీ అంటేనే ఫార్ములాస్, ఇవన్నీ బాగా వస్తేనే మీకు ట్రిగ్నామెట్రీ వస్తుంది. ఇవన్నీ బాగా వచ్చినా అనుకో ట్రిగ్నామెట్రీ చాలా సులభం, కష్టం కాదు ట్రిగ్నామెట్రీ. ఈ ఫార్ములాస్ రాగా ట్రిగ్నామెట్రీ కష్టం అంటారు. ఫార్ములాస్ రాకపోతే కష్టం కాదు, ఎట్లా సులభం అవుతుంది. నెక్స్ట్
ట్రాన్స్ఫర్మేషన్స్. ట్రాన్స్ఫర్మేషన్స్ తెలుగులో పరివర్తనలు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు, బదిలీ, మార్పు. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సమ్ ఇంటూ ప్రోడక్ట్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సమ్ ఇంటూ ప్రోడక్ట్ తెలుగు మీడియం వాళ్ళు. సంకలనం నుండి గుణనమునకు పరివర్తన. సంకలనం నుండి గుణనమునకు పరివర్తన. ఫస్ట్ ఫార్ములా sin x plus sin y is equal to 2 sin of x plus y by 2 cos of x minus y by 2. Second one, sin x minus sin y is equal to 2 cos of x plus y by 2 into sin of x minus y by 2. Cos x plus cos y is equal to 2 cos of x plus y by 2 into cos of x minus y by 2. Fourth one, cos x minus cos y is equal to minus 2 sin of x plus y by 2 sin of x minus y by 2. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు, పరివర్తన, మార్పు చెందడము, బదిలీ. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సమ్ ఇంటూ ప్రోడక్ట్. సో ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. వాల్మీకి రామాయణాన్ని రచించక ముందు బోయవాడు వేటగానిగా వేటాడి జంతువులను వేటాడుతూ దారిదోపిడీలు చేస్తూ జీవనం సాగించేవాడు, బ్రతికేవాడు. అదే అతని పని. జంతువులను వేటాడడం, దారిని ఎవరైనా పోతే వాళ్ళని దోచుకోవడం, ఆ డబ్బుతో సంసారాన్ని పోషించడం. ఒకరోజు నారదుడు ఎదురుపన్నాడు ఇతనికి, ఈ బోయవానికి. అతని పేరు, ఆ బోయవానిగా ఉన్నప్పుడు ప్రాచేతస్సుడు అతని పేరు, బోయవానిగా ఉన్నప్పుడు. ఏం నాయనా, ఏమైనా నువ్వు పాపపు పనులన్నీ చేస్తున్నావు, దారిన పోయే వాళ్ళందరినీ దోచుకుంటున్నావు, ఇది పాపం కదా. ఈ పాపంలో నీ తల్లిదండ్రులు, నీ భార్య బిడ్డలు కూడా ఏమైనా పాలు పంచుకుంటారా అని అడుగుతాడు ఆ బోయవాడిని. అప్పుడు ఆ బోయవాడు, సరే స్వామి, నేను ఇంటికి పోయి నా భార్య పిల్లలను, నా తల్లిదండ్రులను అడిగి చెప్తాను అని ఇంటికి పోయి అడుగుతాడు. నేను ఇట్లా పాపపు పనులన్నీ చేస్తానా కదా, పాపపు పనులన్నీ చేసి మిమ్మల్ని పోషిస్తానా, కాబట్టి మీరు కూడా దీంట్లో మీకు కూడా భాగం ఉంటుందని అడుగుతాడు. మాకెందుకు ఉంటుంది భాగం ఎందుకు ఉంటుంది, మాకు రాదా పాపము, పాపం చేసేది నువ్వు, నీకే వస్తుంది, మాకు రాదని చెప్తారు. తల్లిదండ్రులు అట్లే చెప్తారు, భార్య పిల్లలు కూడా అదే విధంగా చెప్తారు. అంటే నేను మిమ్మల్ని పోషిస్తున్నా కదా ఆ డబ్బుతో, ఆ పాపం మీకు కూడా వస్తుంది కదా, మీకోసమే చేస్తున్నా నేను అని అంటే, అవి వాళ్ళు ఏమంటారు, నువ్వు మంచి పని చేసి సంపాదించు, ఎవరిదంటున్నారు, నువ్వు చెడు పని చేసి సంపాదిస్తున్నావు కాబట్టి ఆ పాపం నీకే, నువ్వు మంచి పని చేయడం లేదు కాబట్టి నీదే తప్పు అని చెప్తారు. అప్పుడు అతనిలో మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత వాల్మీకి, ఆ బోయవాడు, ఆ ప్రాచేతసుడు ఏమైనాడు, మహర్షి అయినాడు. బోయవాడి నుంచి వాల్మీకి మారి రామాయణం రచించినాడు.
అంటే ఇక్కడ చూడండి, సమ్ నుండి మొత్తం నుండి ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్రోడక్ట్, ప్లస్ నుంచి లబ్ధానికి వచ్చింది, సంకలనం నుంచి గుణనంకి వచ్చింది, సమ్ నుంచి ప్రోడక్ట్కి వచ్చింది. రెండు ఒకటే, రెండు ఒకటే. రూపం మారింది. బోయవాడు ఈ మహర్షి ఒకే వ్యక్తి, కాకపోతే స్వభావం మారింది, రూపం మారింది. అప్పుడు దుష్టుడు దుర్మార్గుడు, ఇప్పుడు మహర్షి కవి. ముందు సంకలనము, తర్వాత గుణనం. ఏం రెండు వేరువేరా? సమానమే, కాకపోతే మార్పు జరిగింది. మార్పు ఎక్కడి నుంచి? చెడ్డవాని నుంచి మంచివాని. ఇక్కడ ఏం మార్పు జరిగింది? సంకలనం నుంచి గుణనానికి మార్పు జరిగింది, సమ్ నుండి ప్రోడక్ట్కు మార్పు జరిగింది, పరివర్తనం చెందింది. రెండు సమానమే, ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది ఈక్వలే, కానీ మార్పు జరిగింది అంతే. మార్పు, స్వభావం మారింది, రూపము మారింది. మనిషి ఒక్కడే, మనిషి వేరు వేరు కాదు. కాకపోతే ఏం మారింది, ఏం పరివర్తన వచ్చింది? స్వభావంలో, రూపంలో కూడా పరివర్తన వచ్చింది. కవి ఇప్పుడు మహర్షి అయిపోయినాడు. బోయవాడి నుంచి, బోయవాడు అంటే వాళ్ళ రూపురేఖలు ఎట్లుంటాయి అట్లుంటాడు. మహర్షి ఒక కవి ఉండే విధానం వేరు, గడ్డము, జుట్టు పెంచుకొని జడలు వేసుకుని అట్లా ఉంటారు. సో ఇక్కడ కూడా సంకలనం నుండి గుణనానికి పరివర్తనము, ట్రాన్స్ఫర్, బదిలీ. ప్రొద్దుటూరులో టీచర్గా పనిచేస్తున్నాడు అతను, కడపకు పోయినాడు. ఇక్కడ టీచరే, కడపలో టీచరే, ఇక్కడ టీచరే, కడపలో టీచరే. ఏమైంది? ఊరు మారింది. ఇక్కడ టీచరే, ఇక్కడ టీచరే. ఊరు మారింది. ప్రొద్దుటూరు నుంచి కడపకు పోయినాడు. సో sin x ప్లస్ sin y, sin x ప్లస్ y 2 వస్తుంది కోఎఫిషియంట్గా. నెక్స్ట్ sin x ప్లస్ sin y, సైన్ రేషియో కాబట్టి సైన్ వస్తుంది. ఈ రెండింటి, ఈ 2 యాంగిల్స్ సమ్ బై 2 వస్తుంది. నెక్స్ట్ సైన్ అయిపోయినాక కాస్ రేషియో వస్తుంది. ఈ 2 యాంగిల్స్ డిఫరెన్స్ బై 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ sin x ప్లస్ sin y ఉంది కదా, ఇక్కడ మైనస్ వస్తుంది. sin x మైనస్ sin y వస్తే ఈడ కూడా 2 వస్తుంది కోఎఫిషియంట్. మైనస్ వస్తే కాస్ రేషియో ముందు వస్తుంది, అంటే రేషియోస్ చేంజ్ అవుతాయి. ఇవి ఇట్లే ఉన్నాయి యాంగిల్స్. రేషియో ఇక్కడ నెక్స్ట్ వచ్చే రేషియో, సెకండ్ వచ్చే రేషియో ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ వచ్చేది సెకండ్. తారుమార్ అవుతాయి రేషియోస్, తారుమార్ అవుతాయి. ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై, రెండు కాస్ రేషియో వచ్చినప్పుడు, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై వచ్చినప్పుడు ఇక్కడ కూడా కోఎఫిషియంట్ 2 వస్తుంది. రెండు కూడా కాస్ రేషియోలో వస్తాయి. సైన్ ఎక్స్కి అయితే సైన్ కాస్ మిక్స్ అవుతాయి, కాస్ ఎక్స్కి అయితే ఓన్లీ కాసే 2 వస్తుంది. కాస్ ఆఫ్ యాంగిల్స్ అంది, ఈ రెండింటి సమ్ బై 2 యాంగిల్స్, దీనికి కూడా ఈ రెండింటి డిఫరెన్స్ బై 2, ఈ రెండింటి మొత్తము బై 2. కాస్ ఆఫ్ ఈ రెండింటి, ఈ రెండు యాంగిల్స్ డిఫరెన్స్ బై 2. నెక్స్ట్ ఆ మైనస్ వచ్చింది అనుకోండి, కాస్ రేషియో, కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రోడక్ట్లో ఇక్కడ కోఎఫిషియంట్లో ఏమవుతుంది? వీటన్నిటికి 2 వస్తే వీటికి -2 వస్తుంది, -2 వస్తుంది కోఎఫిషియంట్. నెక్స్ట్ -2 వస్తూ కాస్ వచ్చినప్పుడు మైనస్ వస్తే కనుక ఇక్కడ కాస్ వచ్చి మైనస్ వస్తే సైన్ రేషియో వస్తుంది, కంప్లీట్ సైన్ రేషియో. ప్లస్ ఉంటే కంప్లీట్ కాస్ రేషియో వచ్చా, మైనస్ ఉంటే మైనస్ వచ్చి ఇక్కడ కోఎఫిషియంట్లో -2 వచ్చి కంప్లీట్ సైన్ రేషియో. సైన్ అయితే సైన్ కాస్ మిక్స్, నెక్స్ట్ transformation of product into some. నెక్స్ట్ గుణనము నుండి సంకలనమునకు పరివర్తన. ఇప్పుడు ముందు సంకలనం నుండి గుణనానికి పోయింది, సమ్ నుండి ప్రోడక్ట్ చేంజ్,
మార్పు బదిలీ అయింది. ఇప్పుడు గుణనం నుండి ప్రోడక్ట్ నుండి సమ్కు చేంజ్, ట్రాన్స్ఫర్. అవి ఫార్ములాస్ చూస్తాం. ఫస్ట్ వన్ 2 sin x cos y is equal to sin of x plus y plus sin of x minus y. Next, 2 cos x sin y is equal to sin of x plus y minus sin of x minus y. Third one, 2 cos x cos y is equal to cos of x plus y plus cos of x minus y. Fourth one, 2 sin x sin y is equal to sin of cos of x minus y minus cos of x plus y. చూడండి ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ 2 sin x ఇంటూ cos y ఏమొచ్చింది? గుణనం నుండి సంకలనానికి పరివర్తన అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి మార్పు అయితే జరిగింది, రెండు సమానమే. మార్పు అయితే జరిగింది, బదిలీ అయితే జరిగింది, ఒకే ఉద్యోగమే. ప్రొద్దుటూరు నుంచి కడపకు పోయినారు, ఇంకొకరు కడప నుంచి ప్రొద్దుటూరుకు వచ్చినారు. అక్కడ టీచరే ఇక్కడ టీచరే. ఒకరు ప్రొద్దుటూరు నుంచి కడపకు పోతే ఇంకొకరు అక్కడ ఉండే వాళ్ళు ప్రొద్దుటూరుకు వచ్చినారు. ఇద్దరు అక్కడ టీచర్ ఉద్యోగమే, ఇక్కడి నుంచి అక్కడికి ప్రొద్దుటూరు నుంచి కడపకు పోయిన టీచర్ ఉద్యోగమే. అక్కడ కూడా అక్కడ పనిచేస్తున్న, కడపలో పనిచేస్తున్న టీచర్ ప్రొద్దుటూరుకు వచ్చినా మళ్ళీ ఇక్కడ టీచర్ ఉద్యోగమే. 2 ప్రోడక్ట్ నుండి సమ్కు చేంజ్, ట్రాన్స్ఫర్, మార్పు, చేంజ్ జరిగింది. చూడండి, 2 sin x ఒక రేషియో సైన్, ఒక రేషియో కాస్ ఉన్నప్పుడు మొత్తం సైనే వస్తున్నాయి. సైన్ ఆఫ్ ఈ రెండింటి సమ్ము, యాంగిల్స్ సమ్ము ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఈ రెండింటి డిఫరెన్స్. సైన్ ఆఫ్ ఈ రెండు యాంగిల్స్ డిఫరెన్స్. నెక్స్ట్ కాస్ రేషియో ముందు, సైన్ రేషియో, యాంగిల్స్ ఏమో అట్లే ఉంటాయి, రేషియోస్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇంటర్చేంజ్ అయినప్పుడు సైన్ ఆఫ్ అదే ఫార్ములా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వచ్చి మధ్యలో ఏమవుతుందంటే సేమ్ ఫార్ములా సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ 2 cos x cos y, రెండు కాస్లే. ఇక్కడ సైన్ ఎక్స్ సైన్ కాస్ రేషియోస్ మిక్స్ అయ్యి వస్తుంది. మిక్స్ అయ్యి వచ్చినప్పుడు కంప్లీట్ సైన్ రేషియోనే. రెండు ఫస్ట్ టర్మ్ సైన్ రేషియోనే. సరే, సైన్ యాంగిల్స్ సమ్ చేయమంటాడు. నెక్స్ట్ టర్మ్లో యాంగిల్స్ డిఫరెన్స్ తీసుకోమంటాడు. ఇక్కడ రేషియోస్ ఇంటర్చేంజ్ అయినప్పుడు అదే ఫార్ములా ఇక్కడ సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ రేషియోస్ ఇంటర్చేంజ్ అయినప్పుడు ఇక్కడ సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కంప్లీట్ కాస్ 2 cos x cos y వచ్చినప్పుడు కంప్లీట్ కాస్ వస్తుంది, మధ్యలో ప్లస్ వస్తుంది. రెండు సైన్ ఎక్స్ వచ్చినప్పుడు, రెండు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మిక్స్ అయ్యి సైన్లలో వస్తుంది. కాస్ ఎక్స్ పూర్తి కాస్ ఎక్స్ వచ్చినప్పుడు కాస్లో వస్తుంది, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. రెండు సైన్ ఎక్స్లలోనే వచ్చినప్పుడు ప్రోడక్ట్గా సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఈ ప్లస్ మైనస్ అయిపోయి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అవుతుంది. సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ అవుతుంది. ప్లస్ మైనస్ అయిపోతుంది. ఈ సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ వస్తుంది. బాగా రాసి ఇవి కూడా నిన్న ఫార్ములాస్ చెప్పినాను, అవి 15 times రాయమని నేర్చుకోమని చెప్పినాను. ఇంకా ఇవి ఈరోజు ఇవి కూడా ఒక్కొక్కటి 15 times రాసి నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. ఓకే.